వెల్కమ్ టు ఆదాన్. నేను హరిత. గత కొంతకాలంగా గత 2-3 నెలలుగా చూసినట్టయితే చిర్రా ఊరి గారికి శ్రీకాంత్ శర్మ గారికి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. హిందూ ధర్మచక్రం ఫౌండర్ శ్రీకాంత్ శర్మ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇది నేను ఇప్పుడు మీకు ఇవ్వాల్సిన క్లారిటీ. ఇక 35 అనేటువంటి సినిమాతో చాలా దారుణమైనటువంటి కామెంట్లు చేశాడమ్మా. ఆ విషయం ఇప్పుడు చెప్తాను. ఇటీవల 35 అని ఒక సినిమా వచ్చింది. అది ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన నేపథ్యానికి సంబంధించిన సినిమా. ఏంటంటే అందులో ఒక బ్రాహ్మణ కుటుంబము తిరుపతిలో ఉంటారు. ఆ భార్య భర్తలకు 2 పిల్లలు, మగ పిల్లలు. పెద్దవాడికి లెక్కల్లో 0 మార్కులు వస్తుంటాయి, చిన్నవాడు బాగా చదువుతుంటాడు. ఇక్కడ ఏంటంటే ఒక టీచరు, నువ్వు 35 మార్కులు తెచ్చుకుంటేనే నేను ఇంకొక తరగతికి పంపిస్తాను, లేకపోతే పంపించానని ఛాలెంజ్ చేస్తాడు. తండ్రి ఏం చేస్తాడు, వీడికి ఎంత చెప్పినా కానీ 35 మార్కులు వీడు 0నే వస్తున్నాయి, లెక్కల్లో పాస్ కావడం లేదని చెప్పేసి తండ్రి ఏం చేస్తాడు, వేదంలో వేద్దాం అంటాడు. తల్లి మాత్రము ఎట్లయినా సరే నా కొడుకు నేను ఈ సంవత్సరము నేను 35 మార్కులు వచ్చేట్టుగా నేను వీడికి ట్రైనింగ్ ఇస్తాను, పాస్ చేస్తానని తల్లి కష్టపడి తాను చదువుకొని ఆ వయస్సులో తాను చదువుకొని లెక్కలు నేర్చుకొని పిల్లవాడిని లెక్కలు నేర్పిస్తుంది. అప్పుడు వాడు 35 మార్కులు తెచ్చుకుంటాడు. ఇది కథ. ఇది మా అందరికీ బాగా నచ్చినటువంటిది. ఈ సందర్భంలో మేము ఆ సినిమా యూనిట్ వారిని అందరినీ పిలిచి, మేము బ్రాహ్మణులము, సమాజంలో మంచి హోదాలో ఉండేటువంటి బ్రాహ్మణులను, అక్కడ ఏసీపీ కిరణ్ కుమార్ గారిని పిలిచాం. ఏసీపీ కిరణ్ కుమార్ గారు, హైకోర్టు అడ్వకేట్ పట్టాభి గారు, బీజేపీ లీడర్ గీతామూర్తి గారు, ఇలా ఎంతోమంది ప్రముఖులను పిలిచాం. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వచ్చారు, మళ్ళీ హీరో ప్రియదర్శి గారు వచ్చారు, డైరెక్టరు, హీరో వీళ్ళందరూ వచ్చారు, ఆ పిల్లలు కూడా వచ్చారు. అందరినీ పిలిచి చాలా గ్రాండ్గా సన్మానం చేశాం. భోజనాలు వాళ్ళకు పెట్టాం, అందరిని గౌరవించి పంపించాం. ఎంతోమంది వేద పండితులు వచ్చారమ్మా. ఇది జరిగినటువంటిది. ఇది 19వ తారీఖు ఆదివారం రోజున జరిగింది సాయంకాలం. 20వ తారీఖు ఉదయం. దీన్ని మేము చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ని దృష్టిలో పెట్టుకొని కక్షతో, ఇది ఖచ్చితంగా కక్షనేనమ్మా, దీని మీద విషాన్ని వెళ్ళగక్కాడు. ఏమన్నాడో మీకు ఆ వీడియో చూపిస్తాను, చూడండి. 35 ఒక చిన్న సినిమా అనేటటువంటి సినిమాని తీసినటువంటి ఒక డైరెక్టర్ గారికి నిన్న డ్యామ్మలందరూ కలిసి పంచాలు సర్దుకుంటూ సన్మానాలు చేసి అక్షంతలు చేసి భోజనాలు చేసి కొట్టపాముకుంటూ హాయిగా ఇంటికి తిరిగి వచ్చేసారు. ఓరి సన్నాసుల్లారా, ఏదో హిందూ ధర్మాన్ని బ్రహ్మాండంగా చేసేశాడు అని మీరు పొగుడుతున్నటువంటి ఆ డైరెక్టర్ గారు అదే సినిమాలో చదువు సంధ్య రాని మొద్దులు అందరూ వేద పాఠశాలలో చేరుతారు, వేదం చదువుకునే బ్రాహ్మలందరూ కూడా చదువు రాని సన్నాసులు, చవట దద్దమ్మలు అని చెప్పి ఒక డైలాగ్ 2-3 సార్లు పెట్టాడు. విన్నారా? అవి మీకు కనపడవు కదా. అదే చిర్రావూరు గారు సైన్స్ గురించి మాట్లాడితే మాత్రం చిర్రావూరిని లూసీ సంతానం అని ఎద్దేవా చేస్తారు. మరి మీరెవర్రా, మూసీ సంతానమా? సన్నాసులారా, సిగ్గు, శరం, మానం, అభిమానం ఉండుంటే ఒరే చదువు రాకపోతే వేద పాఠశాలలో వేయడం ఏంట్రా అని చెప్పి గట్టిగా నిలబడాల్సింది పోయి చప్పట్లు కొట్టొస్తారా పెద్ద మనుషులు, గ్యామ్మలు అందరూ కలిసి. అవునురే, ఒకడు నన్ను చిర్రా ఊరి చెట్టనా కొడుకు అని తిట్టినటువంటి పెంటనా కొడుకు సారు ఎక్కడ కనపడ్డా అంటే మనోభావాల్ని మడిచి ఎక్కడో పెట్టుకుంటే గొంతు పెగలట్లేదా? సన్నాసేదవల్లారా. ఎంత అసహ్యంగా ఉందమ్మా ఆ పదాలు, ఆ మాటలు వినడానికి ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయి. అసలు నలుగురికి చెప్పే వ్యక్తి అలా మాట్లాడడం అనేది కొంచెం తీసుకోవడం కష్టంగానే ఉంటుంది ఎవరైనా అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు. ఇది చాలా బాధించిందమ్మా ఈ అంశం. నేను ఎప్పుడు కూడా ఆయన్ని నువ్వు అనేటువంటి సంబోధన కూడా నేను చేయలేదమ్మా. అలాంటిది ఇప్పుడు ఈ సినిమా మీద ఈయనకు అభ్యంతరం ఉందనుకోమ్మా. ఆయన ఏదో చెప్తున్నాడు, ఇలా అన్నారు, అలా డైరెక్టర్ అలా చూపించాడని. సరే, నీ పర్సెప్షన్, నువ్వు చూసిన కోణం. నీకు ఒకవేళ ఆ సినిమా నచ్చలేదు, నువ్వు దాని మీద అభ్యంతరం వ్యక్తం చేయు, ఒక వీడియో చేయి, నీకు ఛానల్ ఉంది, నువ్వు నీ ఫాలోవర్స్కి చెప్పు ఈ సినిమా ఇలా బాగాలేదు, నచ్చలేదు. అది నీకున్నటువంటి స్వేచ్ఛ, నిన్ను ఎవరొద్దంటున్నారు చేయడానికి. కానీ మేము చేసినటువంటి బ్రాహ్మలందరూ కలిసి పొట్టు పోముకుంటూ పంచలు కట్టేసుకొని భోజనాలు చేసేసుకొని సన్నాసుల్లారా ఏంటమ్మా అది?
అక్కడ వచ్చినటువంటి వాళ్ళు వేద పండితులు వచ్చారు, వేదం చదువుకున్నటువంటి వాళ్ళు వచ్చారు. అందరినీ పట్టేసి వేద పండితులు ఘనపాటిలు ఇలా పట్టేసి ఒక అడ్వకేట్ జిఎల్ నరసింహారావు గారిని, హైకోర్టు అడ్వకేట్ పట్టాభి గారు, ఏసీపీ కిరణ్ కుమార్ గారు, బీజేపీ గీతామూర్తి గారు, బ్రాహ్మలు, ఇంతమంది వచ్చినటువంటి ఈ ప్రోగ్రామ్కి యాక్చువల్గా డైరెక్టర్ ఈమని నందకిషోర్ గారు స్వతహాగా ఆయన బ్రాహ్మడు. తర్వాత ఆ సినిమాలో హీరోగా నటించినటువంటి ఆయన కూడా స్వతహాగా బ్రాహ్మడు. ఇలా ఇంతమందిని అక్కడ వాళ్ళ హోదాలు వాళ్ళ స్థాయిలు ఇవేవి పట్టించుకోకుండా అందరిని ఒక గాడికి కట్టేసి ఇంతమందిని సన్నాసులారా, చవట దద్దమ్మల్లారా, సిగ్గుశరం లేనివారా అనడం అసలు ఎంతవరకు న్యాయం చెప్పండి. ఇప్పుడు నా మీద ఆయనకు కోపం ఉందనుకోండి అమ్మా, నన్ను టార్చర్ చేయి, నా మీద వ్యక్తిగతంగా చాలా ఆరోపణలు చేశాడు. నన్ను వ్యక్తిగతంగా ఎన్నో బూతులు అన్నాడు. కానీ నా మీద ఉన్నటువంటి రివెంజ్ని నువ్వు ఇలా సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా ఒక బ్రాహ్మడివి, ఒక ఆధ్యాత్మిక ఛానల్ నడిపేటువంటి వాడివి, నిన్ను ఫాలో అయ్యేటువంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు, వాళ్ళకందరికీ నువ్వు ఇచ్చేటువంటి మెసేజ్ ఇదేనా? ఈ విధంగా నిన్ను చూసి వాళ్ళ ఈ విధంగానే తయారు కావాలా? ఇది ఎంతవరకు సభ మీకు వింటుంటే ఎంత జుగుప్సాకరంగా ఉంటుంది. ఇది అలాంటి పెద్ద మనుషుల నోట్లోంచి ఆ మాటలు వింటామని జన్మలో కూడా అనుకోము. ఆయన హావభావాలు, ఆయన చెప్పేటువంటి ఆ సూచనలు ఎంత అసహ్యకరంగా, నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేడమ్మా. మేము చూస్తున్నాం ఆయన పదజాలము, ఆయన ధోరణి ఇవన్నీ చూస్తున్నాం, కానీ మరీ ఇంత వల్గర్గా మాట్లాడతాడు, ఇంత అసహ్యకరంగా మాట్లాడతాడని మాత్రము వి నెవర్ ఎక్స్పెక్టెడ్ అమ్మా. అసలు అది చాలా బాధించినటువంటిది. దీని మీద వెంటనే ఏం చేశామనంటే, నాతో పాటు చేబిఎం రాఘవ శర్మ గారని ఈ ప్రోగ్రాంలో ఇద్దరం భాగస్వామ్యమై చేశామన్నమాట. ఆయన చూసి ఆయన చాలా బాధపడ్డాడు. ఆయన మంచి వేద పండితులు, అల్వాల్లో వేద పాఠశాల నడుపుతున్నారు ఆయన చాలా బాధపడి ఆయన నన్ను తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని తీసుకొని వెళ్ళి ఓరల్గా పోలీసులకు విషయం చెప్పారనమాట. కంప్లైంట్ ఇచ్చేంత వరకు ఇది సీన్ వెళ్ళడం అనేటువంటి జరిగింది. అయితే ఆయన మీద కంప్లైంట్ చేశారు మీరు? అంత ఓరల్గా మాత్రమే చెప్పాం. ఓరల్గా కంప్లైంట్ ఇచ్చినప్పుడు మా ఎదురుగానే ఎస్ఐ గారు ఫోన్ చేసి పిలిచారు, మీరు రావాలి అని. అంటే నేను రేపు వస్తానన్నాడు ఆయన. రేపటి వరకు, అందుకే మనకు కాలము ఈరోజు ఇప్పుడున్నట్టుగా రేపు ఎట్లుంటుందో తెలియదని ఊరికే అనలేరు పెద్దవాళ్ళు. రేపు వచ్చేసరికి ఎన్నో మార్పులు చెందుతాయి. ఇప్పుడు ఈయన దృష్టి ఏంటంటే, ఈ కంప్లైంట్ నేనే ఇచ్చాను అనేటువంటి దృష్టి ఆయనది. నిజానికి కంప్లైంట్ నేను ఇవ్వలేదు, నేను తీసుకెళ్ళలేదు. ఎవరైతే చేబిఎం రాఘవ శర్మ గారు ఉన్నారో ఆయన చాలా బాధపడ్డాడు. ఆయన ఎంతోమంది వేద పండితులను పిలిచాడు, నేను పిలిస్తే నన్ను ఇట్లా అవమానిస్తారని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి ఆయన్నే మాట్లాడించారనమాట. రాత్రికి రాత్రి చాలా మార్పులు జరిగిపోయాయి. రాత్రి రాఘవ శర్మ గారికి ఈయన చిర్రావురి గారు, ఇంకొక ముఖ్య వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు ప్రస్తావించడం ఇప్పుడు బాగోదని ప్రస్తావించడం, నాకు ఆత్మీయుడే, నాకు చాలా సన్నిహితుడైనట్టు స్నేహితుడు, కాన్ఫరెన్స్ పెట్టించి వాళ్ళు మాట్లాడేసేసుకొని దీన్ని సద్దుమణిగించేసుకున్నారు. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే, ఈయన నేనే ఇదంతా చేయిస్తున్నాను, నేనే ఈయన మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అనేటువంటి విధంగా ఆయన ఫాలోవర్స్ని రెచ్చగొడుతున్నారు. ఈ రెచ్చిపోయినటువంటి ఫాలోవర్స్ అందరూ కూడా ఇష్టానుసారంగా వాళ్ళు కనీసము ఏమండి మీరు చేస్తున్నది తప్పు అని కూడా వాళ్ళు ఆలోచించట్లేదు. ఆయన తానా అంటే వీళ్ళందరూ తందాన అంటున్నారు. ఏమండి గురువుగారు, నిజంగా సినిమా బాగాలేకపోతే మీరు బాగాలేదని చెప్పండి, కానీ వాళ్ళందరినీ బ్రాహ్మణులందరినీ తిట్టడం ఎందుకండి అని ఒక్కడు నోటి నుంచి రాలేదు వాళ్ళకి. గురువుగారు మీరు బెస్ట్, మీరు సూపర్ అని వాళ్ళని పొగుడుతున్నారు ఆయన. వీళ్ళందరూ భజన చేసేసరికి ఈయనకి ఇంకా ఉత్సాహం వస్తుందన్నమాట. అయితే ఈ క్రమంలో మేము ఏం చేస్తామంటే, లీగల్ నోటీస్ పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే అందుకు వచ్చినటువంటి ఒక అడ్వకేట్ బ్రాహ్మడు జిఎల్ నరసింహారావు గారు, ఆయన చాలా బాధపడ్డాడు ఈ వీడియో చూసిన తర్వాత. ఆయన పర్సనల్గా తీసుకున్నారు. మేము లీగల్ నోటీసు పంపించే ప్రయత్నము చేసాము. లీగల్ నోటీసు పంపిస్తే దాన్ని తిరస్కరించి నేను ఇక్కడ లేనన్నట్టుగా చెప్పి తిరస్కరించి పంపించడం కూడా జరిగింది. అయితే మేము నోటీస్ ఇవ్వడము, కేసు పెట్టడము ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ వీడియోలు కూడా దీని మీద చేయడం జరిగిందమ్మా. ఆయన మేము కేసు పెట్టామని, కేసు పెడితే మీరు కేసు పెడతారా, సిగ్గుశరం లేకుండా కేసు పెడతారా, ఇలా మాట్లాడుతూ వీడియోలు చేయడం అనేటువంటిది జరిగింది. ఇది మాత్రం ఎంత మాత్రం కూడా ఇది ఉపేక్షించేటువంటి సంఘటన కానే కాదమ్మా అసలు. మరి ఇప్పుడు ఇలా ఉన్న పరిస్థితుల్లో ఆయన మీద మీరు ఇప్పుడైతే ప్రెసెంట్ నేను ఆయన మీద నేను యాక్షన్ తీసుకోలేదని చెప్తున్నారు. అవునమ్మా. ఇప్పుడు ఇలా మాట్లాడిన వ్యాఖ్యలకి మీరు బాధపడ్డారు,
బాధపడ్డారు. మరి మిగతా వాళ్ళు మీరు ఎవరినైతే పిలిచారో కార్యక్రమం జరిపించారో వాళ్ళు కూడా మనస్తాపానికి గురైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి మీరు ఇక్కడతో దీన్ని ఆపేస్తారా? మళ్ళీ దీన్ని ఏమన్నా మళ్ళీ ఇంకొక స్టెప్ బ్రాహ్మణ సంఘాల దగ్గరికి ఏమన్నా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా? అయితే ఎప్పుడైనా వ్యక్తిగతంగా మనల్ని టార్గెట్ చేసినప్పుడు వ్యక్తినే ఎదుర్కోవాలి. కానీ యావత్ సమాజాన్ని అన్నప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళు స్పందించాలి. ఇక్కడ విచిత్రం ఏంటంటే మిగతా బ్రాహ్మణులు అందరూ బాధపడుతున్నారు, కానీ ఒక్కరు ముందుకు రావట్లేదు. అందరు బాధపడ్డారు ఈయన అన్నటువంటి సంఘటనలకి, కానీ ఒక్కరు ముందుకు వచ్చి కెమెరా ముందుకు వచ్చి కానీ లేదా దీన్ని ఖండించడం కానీ ఒక్కరూ చేయడం లేదు. కారణం ఏంటంటే ఈయన అంటే భయం, ఇంకెక్కడ మమ్మల్ని టార్గెట్ చేస్తాడో అనేటువంటి భయం చేత మిగతా ఎవరు రావడం లేదు. ఇంతకుముందు ఈ సంఘటన జరగడానికంటే ముందు ఒక సంఘటన జరిగిందమ్మా. ఒక వీడియోలో ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా ఇంగ్లీష్ వాడు కనిపెట్టినటువంటి లూసీ అనేటువంటి ఆవిడ సంతానము అన్నాడు. ఇది చాలా అభ్యంతరకరమైనటువంటి మాట. ప్రపంచంలో సంతానం మొత్తం ప్రపంచంలో ఉన్న ఇన్ని కోట్ల జనాభా కూడా లూసీకి పుట్టినటువంటి వాళ్ళమే అన్నాడు. ఇది మేము అభ్యంతరం, ఇది దాన్ని వ్యక్తం చేస్తాం. ఆయన ఎవరమ్మా చెప్పడానికి? మేమంతా లూసీ వారసులమని చెప్పడానికి. ఆయన కనిపిస్తే ఆయన వరకు చెప్పుకోవాలి. మా అందరినీ కలపడం ఏంటి అసలు? లూసీ ఎవరు? మా సనాతన ధర్మానికి లూసీకి మాకు సంబంధం ఏంటి అసలు? మేమేమంటామనంటే బ్రహ్మ నుదుటి రాసి పంపిస్తాడని నమ్ముతాం. కశ్యప ప్రజాపతి సంతానము అని నమ్మేటువంటి వాళ్ళం మేము. భగవంతుని యొక్క బిడ్డలము అని నమ్మేటువంటి వాళ్ళం మేము. లూసీ మాకు సనాతన ధర్మానికి ఏం సంబంధం? అదే వీడియోలో ఇప్పుడు చెప్పుకునేటువంటి బ్రాహ్మణులు ఎవ్వరూ కూడా ప్యూర్ బ్రాహ్మణులు కారు, అందరూ మిక్స్డే అన్నారు. అంటే అందరూ సంకర జాతి బ్రాహ్మణులు అన్నట్టు అర్థం వచ్చేట్టుగా ఇంగ్లీష్లో అన్నాడు, తెలుగులో అదే. నేను దీని మీద విభేదించానమాట. నేను ఇలా విభేదించడం ఆయన పర్సనల్గా తీసుకుంటున్నాడు. అయితే ఈ విషయము నేను బ్రాహ్మణ సంఘాల దృష్టికి తీసుకెళ్ళాను. ఏ బ్రాహ్మణ సంఘాలు స్పందించలేవు. ఇప్పుడు మొన్న 35 సినిమా తర్వాత బ్రాహ్మణులందరినీ ఇన్ని దుర్భాషలు ఆడితే కూడా బ్రాహ్మణులు బాధపడ్డారు, కానీ బయటికి వచ్చి మాత్రం చెప్పట్లేదు. ఇప్పుడు నేను ఆధాన్ మీడియా ముఖంగా నేను అందరినీ బ్రాహ్మణులందరూ ఈ విషయం మీద ముందుకు రావాలి. లూసీ వారసులమా? నిజంగా మనమంతా కూడా సక్రమ సంతానం మనం కామా? మొన్న 35 సినిమాకి మనం చేసినటువంటి సన్మానంలో వచ్చినట్టు బ్రాహ్మణులందరూ కూడా ఇన్ని దుర్భాషలు ఒక వ్యక్తి మాట్లాడితే మీరందరూ మౌనంగా వాటిని ఆస్వాదిస్తారా? దీన్ని బ్రాహ్మణులందరూ కూడా ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. నేను ఒక్కడిని పోరాడుతున్నానమ్మా, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఆయనే చెప్తున్నాడు, చిర్రావూరు చెప్తున్నాడు, అందరూ నాకు భయపడి మేము ఆయనకి ఎదురు మాట్లాడలేము అని ఆయనే చెప్తున్నాడు. ఎదురు మాట్లాడేనట్టు బ్రాహ్మణులు అందరి తరఫున నేను ఒక్కని ఒంటరిగా పోరాడుతున్నాను. నేను ఎంతవరకైనా పోరాడతాను. మీరు ఈ స్వస్తి చెప్తారా అని మీరు అడిగారు, ఆపుతారా అని అడిగారు. నేను లీగల్గా వెళ్తున్నాను. లీగల్ నోటీస్ పంపించి లీగల్గా ముందుకు వెళ్తాం. ఎందుకంటే ఈయన బహిరంగ క్షమాపణలు మాకు చెప్పాలి. ఈయన అన్నటువంటి పదాలు అభ్యంతరకరమైనటువంటివి. వాటిని ఎప్పటికప్పుడు ఆయన వాటిని తను చేసింది తప్పేమి కాదు అన్నట్టుగా ఆయన కప్పిపుచ్చుకుంటున్నాడు వాటిని, ఆ మాటలను. అయితే వీటిని మాత్రం ఆయన మీడియా ముఖంగా వచ్చి నేను ఇలా శ్రీకాంత్ శర్మ గారి విషయంలో నేను మాట్లాడినటువంటివి నేను తప్పు మాట్లాడాను, బేషరతుగా నేను క్షమాపణలు చెప్పుకుంటున్నా అని ఆయన మేము డిమాండ్ చేసింది ఇది ఒక్కటే డిమాండ్ చేశాం. కానీ వాటికి ఆయన ముందుకు రావడం లేదు. ఇక లీగల్గా వెళ్తున్నాం. కానీ ఎంతవరకైనా సరే నేను ఒంటరిగానైనా పోరాడతాను. బ్రాహ్మణులు నేను కేవలం పోరాడేది బ్రాహ్మణుల అందరి తరఫున, హిందువుల అందరి తరఫున పోరాడుతున్నాను. హిందువుల్లో బ్రాహ్మణుల్లో ఉండి నేను హిందూ సమాజానికి మేలు చేస్తున్నాను అని చెప్పేటిదంతా కూడా ఇది నాటకంగానే మేము భావిస్తున్నామమ్మ. ఎందుకంటే ఇలాంటి వాడు తప్పకుండా ప్రమాదకారి. ఒక బ్రాహ్మణుడు అయి ఉండి మాట్లాడాల్సిన మాటలు కావు. ఒక హిందువు అయి ఉండి ఎవరో లూసీకి పుట్టినమ్మా అనేటువంటిది సమర్థించాల్సింది కాదు. కనుక మన ధర్మంలో ఉండేటువంటి వాడు మన వేలుతో మన కన్నును పొడిచేటువంటి ప్రయత్నం తాను చేస్తున్నాడు. ఇది ఆయన గ్రహించడం లేదు. కనుక బ్రాహ్మణులందరూ నాకు మద్దతుగా ఉన్నా, వాళ్ళు బయటికి వచ్చినా రాకపోయినా నేను మాత్రం ఈయన మీద పోరాటం అనేటువంటిది మొదలుపెట్టాను. అది లీగల్గా ముందుకు తీసుకెళ్తున్నాను అంతే. రైట్ సార్, మరి చూద్దాం మరి ఈ ప్రయాణంలో మీకు ఎవరు హెల్ప్ఫుల్గా సపోర్ట్గా నిలుస్తారో, ఎవరు మరి ఇంకా వ్యతిరేకం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో, అసలు మీరు కోరుకున్నది జరుగుతుందో లేదో
ఒక హిందూ ధర్మం పేరిట ఇలా జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మీ వాదన. అది కరెక్ట్ అవునో కాదో అని స్పష్టత ఇవ్వాల్సింది కూడా ఆయనే. మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో. రెండోది, ఆయన అభ్యంతరం చెప్పొద్దు అని మనం కోరలేదు అసలు. అభ్యంతరం చెప్పడం, విభేదించడం ఎవరికైనా హక్కు ఉంది. ఏ పనిలో అయినా ఏదో చిన్న చిన్న లోపాలు ఉంటూనే ఉంటాయి ఎక్కడ ఒక చోట. సో కానీ ఆయన్ని అంత పర్టికులర్గా ఎత్తి చూపిస్తున్నప్పుడు ఇలాంటి వాటి మీద కూడా ఖండించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఆయన మీద వచ్చే విమర్శలు కూడా ఆయన స్పందించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇలా విమర్శిస్తున్నారంటే ఎక్కడ రాంగ్, నేను చెప్పింది ఎక్కడ రాంగ్ అని చెప్పి చర్చకి రావాల్సిన అవసరం ఉంటుంది. చర్చకి రాని పక్షంలో మరి మీరన్నట్టు ఆయన చేసిన దాన్ని ఆయన ఒప్పుకుంటారా లేదా అన్నది చూద్దాం, మరి కాలం నిర్ణయిస్తుంది.